కదలకురా వీపు రుద్దని. మరి నువ్వు రుద్దుతూ అంటే నాకు చక్కెలు గింతలుగా ఉంది నాన్న. నాన్న నువ్వు కొత్త పంచి కొనుక్కోరాదు, చూడు ఎలా తిరిగిపోయిందో. కన్నబిడ్డలకు కట్టుకోవడానికి సరిపడా బట్టలు ఇవ్వలేను నేను. నా కొత్త బట్టల గురించి ఏం ఆలోచించనమ్మా. చలేస్తుంది. వెళ్ళి బట్టలు వేసుకో. మరేమో స్నానం చేశాక సూర్యుడికి దండం పెట్టుకోవాలి కదా. రక్షించండి రక్షించండి. తూర్పాటు కాదురా, ఇటు. రక్షించండి చల్లగా కాబోడు. చెక్కలేం చెక్కలేం చెక్కలేం. నిన్ను పాతయ్య స్నానం చేసి బట్టలనే మార్చుకోకుండా తడికాలతో ఇంట్లోకి తగలడ్డావా? మీనాక్షి, పొద్దున్నే ఏమిటే వాడితో నీ గోల? చూసారా నీ సుపుత్రుడు చేసిన పని. ఇప్పుడే ఇల్లంతా శుభ్రపరచాడో లేదో తడికాలతో తగలడ్డాడండి. పోనీలే, వాడు వెర్రిబాగులోడని నీకు తెలుసుగా, కావాలని విసిగిస్తాడా? వెర్రిబాగులాడయ్యి వీడు నన్ను మంచిలోనే తాగనివ్వడలేదు. తెలివిగల్లవాడైతే ఇది సవతి తల్లని నా పీకకు తాడేసేవాడు. వాడు నిన్ను తల్లి అనుకుంటున్నాడు, నువ్వు మాత్రం వాడికి సవతి తల్లిని అనుకుంటున్నావు. అంతే అంతే. నాన్న కాఫీ. కాఫీ. నిన్ను ఊరుకో మీనాక్షి, నెమ్మదిగా తాగు. అదేమిటండి మీరు తాకుండా వాడికిచ్చేస్తున్నారు? మీకిచ్చినవన్నీ వాడి నోటికి అందించడానికే సరిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవ్వరికి కొడుకులే లేనట్టు ప్రేమంతా వడకపోసేస్తున్నారు. అమ్మా సుశీల, వస్తున్నానా? టైం అయింది, బయలుదేరుతానమ్మా. ఇదిగో ఇదిగో నాన్న. చాలమ్మా, నన్ను చూసుకోవడానికి మీరిద్దరూ ఉన్నారు. నానా వీళ్ళిద్దరేనేంటి, నేను ఉన్నాను. ఒరే, ఇదిగో చెప్పులు. కాళ్ళకు వేసుకునే చెప్పులు నెత్తిన పెట్టుకోకూడదా? నీ చెప్పులేగా. పిచ్చి తండ్రి. సంసారం అంటే పిల్లల మీద ప్రేమ ఒలకపోయడం ఎత్తుకోవడం కాదండి, పెళ్ళాం బాధ కూడా. చూడండి, ఈ ఓటుకుండతో నీళ్లు తీసుకొస్తుంటే నాకే సిగ్గేస్తుంది. సాయంకాలం మీరు వచ్చేటప్పుడు కొత్త కుండ తీసుకురావాలి. నానా డబ్బులు. పొనుకులు తెస్తాలేరా? చిరంజీవి రాజుని మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినదేమనగా ఇక్కడ అంతా క్షేమం. నా ఆరోగ్యం బాగానే ఉన్నది. నువ్వు పంపిన మనీ ఆర్డర్ అందినది. నీకు రాసిన 2 ఉత్తరాలకి నాకు జవాబు రాలేదు. ఈ ఉత్తరం అందిన వెంటనే జవాబు రాయవాలి. ఇట్లు మీ అమ్మ. మీ అబ్బాయి బొంబాయి అడ్రస్సేనా? రాశానమ్మా. ఇది ఆ డబ్బాలో వేయండి. పునుగులు, చల్ల పునుగులు, వడలు, టీయే, పునుగులు, చల్ల పునుగులు. వేటి ఒకటి ఇవ్వరా? ఏంటివే బాబు, ఉత్త టీ ఏంటి? ఉత్తరాలు అయితే బాగానే సంపాదిస్తున్నారుగా. 4 వడలు తిని టీ తాగండి. ఏం సంపాదన లేదు. ఉత్తరాలు రాయించుకునే వాళ్ళు 5-10 పైసలకు మించి ఇవ్వట్లేదు. రోజంతా కూర్చొని రాసినా 2 రూపాయలు చేతిలో పట్టడం లేదు. సుశీల సుశీల, నాకు ఆకలిగా ఉంది. ఇంట్లో తినడానికి ఏం లేవన్నయ్యా. పోనీ అన్నం పెట్టవే. అన్నానికైనా నాన్న బియ్యం తేవాలిగా. ఆడుకుంటూ ఆకలి మర్చిపోవచ్చు. దా. నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నమే కావాలి. ఎంత పని చేసావురా? బంగారం లాంటి కుండని కొట్టావు కదా. నిన్ను ఏం చేస్తాను? నిన్ను 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 ఈ ఇంట్లో కాలు పెట్టి నరికేస్తాను. ఐస్ క్రీమ్.
ఇక్కడే ఉన్నాయా? ఏమ్మా డబ్బులేవమ్మా? డబ్బులా ఎందుకో? భలే వాళ్ళే డబ్బులు ఇవ్వకుండా ఐస్ ఫ్రూట్ ఊరికే వస్తాయమ్మా. ఏమిటయ్యా నీ గొడవ? గొడవ ఏంటమ్మా? ఐస్ ఫ్రూట్ డబ్బులు ఇవ్వాలి. ఏవే దరిద్రపు మొహాల్లారా, డబ్బులు కన్నా మెక్కేస్తున్నారా? సిగ్గులేదటే. అప్పులన్నీ ఇచ్చాడు, మాకేం తెలీదు. అప్పులో సుబ్బులో 2 ఐస్ ఫ్రూట్లకు డబ్బులు ఇచ్చి 3 పట్టుకొచ్చారు. నా డబ్బులు నాకు పడండి, నేను పోతాను. వాణ్ణి తగలయ్యా, అడ్డమైనవి తిని అందరినీ ఇంటి మీదకి తీసుకొస్తాడు వాణ్ణి. ఒరే ఎక్కడ తెచ్చావురా? ఇవాళ నీ కాళ్ళు చేతులు విరగొట్టి పాతి పెట్టకపోతే నా పేరు మీనాక్షే కాదు. అమ్మా లోపలికి రాలేదమ్మా, బయటకు వెళ్ళిపోయాడు. సుశీల, నేను ఇక్కడున్నట్టు అమ్మకు చెప్పద్దు. ఇక్కడ ఉన్నావా? ఇవాళ చంపేస్తాను. గుండెని బద్దలు కొడతావా? మీనాక్షి, ఆగు మీనాక్షి. ఎందుకు వీడిని ఇలా గుడ్డును బాధినట్టు మాత్రం? గుడ్డును బాధిన దానికి బుద్ధి వస్తుందండి. వీడికి అది కూడా రాదు. వీడు చేసే పనులకి వీడికి పాతి పెట్టేయాలి. అమ్మాయికు నేను దెబ్బలు కొడితే ఏం లాభం? వాడు చేసిన తప్పులు వాడికి ఎలా తెలుస్తాయి? ఎలాగలాగో సర్దుకుపోవాలి. సర్దుకుపోవడానికి ఒక హద్దు ఉందండి. ఇవాళ పొద్దున నిక్షేపం లాంటి కుండను బద్దలు కొట్టి పారిపోయాడు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఐస్ తెచ్చాడండి. ఐస్ వాడికి డబ్బులు ఇచ్చి పంపించానే. సమయానికి మీరు వచ్చారు గనక సరిపోయింది. రాకపోతే మీనాక్షి, వాడే నీ కడుపున పుట్టుంటే ఇలా జాలి దయా లేకుండా చితక బాధే దానివా? కసాయ దానిలా చావు కొట్టే దానివా? అనండి అనండి, మీ నోటికొచ్చినట్టల్లా అనండి. ఎంతసేపు మీ ముద్దుల కొడుకు గురించే గాని కట్టుకున్న భార్య కష్ట సుఖాల గురించి ఏనాడైనా ఆలోచించారా? కాపురానికి వచ్చి ఎన్నేళ్లైంది, ఒక్క పూట కడుపు నిండా తిండి పెట్టారా? ఎప్పుడైనా ఒక మంచి చీర కొని పెట్టారా? ఏ